నిజంగా చూస్తే మీకు హరికృష్ణ గారు లాగానే ఉన్నారు మీరు అసలు. హరికృష్ణ గారు చనిపోయినా సరే హరికృష్ణ రూపంలో ఇతను చూస్తున్నాం. అండ్ మీరు రీల్స్ చాలా బాగా చేస్తుంటారు. ఓన్లీ హరికృష్ణ గారి వీడియోసే చేస్తుంటారు మీరు. మనిషి చూపించేది అభిమానం, భగవంతుడిచ్చేది ఆశీస్సులు. ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారే మిమ్మల్ని అన్నారు అనుకోండి, ఏంటి రామరెడ్డి గారు మా నాన్నది గెటప్ మీరు వేశారు అని అంటే అప్పుడు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్ అని చెప్తాను సార్. ఏం చేస్తాను? అంటే కొంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నువ్వేంద్ర హరికృష్ణ గారు లాగా ఉన్నావు, నువ్వు నీ బిల్డప్ అది ఇది అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మా పరిస్థితి ఏంటి? మా భార్య పిల్లలు మేము ఎలా బ్రతకాలి? చాలా బాధ ఉందండి. చాలా బాధ ఉంది సార్. ఎవరు తీరుస్తారు సార్? ఎవరు కూడా తీరుస్తారు? మాది 25,000 ఎకరాల భూములు తీసుకొని మా భూములు ఆ పక్కనే వాళ్ళు ప్లాంట్ కట్టారు. ప్లాంట్ కట్టి ఉద్యోగాలు ఇస్తానని 6 కార్డులు ఇచ్చారు. ఆ 6 కార్డులు మొత్తం పోతున్నాయి. అప్పుడు అనిపించిందా మేము ఎక్కడ వర్క్ చేస్తున్నాము అసలు? అలాగే లేదని మాకు అలవాటు అయిపోయింది సార్. స్టీల్ ప్లాంట్లు చేసి పక్కన చచ్చిపోయినా సరే ఎక్కడే పడుకోవాలి మేము. ఇప్పుడు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అతను ఏం చేయలేకపోతున్నారు. నరేంద్ర గారు 3 మాటలు ఇరిసి చాలా ఎక్కువ వస్తున్నాయండి జబ్బులు. కాకపోతే ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు. మామూలుగా వస్తుంది అనుకుంటున్నారు సార్. ఈ ప్రాబ్లం వల్ల వస్తుందని ఎవరికి కూడా తెలియదు సార్. చాలా డేంజర్. గట్టిగా ఉండుకొని ఉద్యోగాలు తీసేస్తున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. గెస్ట్ కన్నా స్పెషల్ డూప్ అనొచ్చు. అండ్ ఆ డూప్ ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అతనే మన రమణారెడ్డి గారు. డూప్ హరికృష్ణ గారికి డూప్ గా చేస్తున్నారు. ఆయన చాలా స్టేజెస్ మీద చాలా ఈవెంట్స్ లో కూడా తను పాల్గొనడం జరిగింది. అండ్ స్టీల్ ప్లాంట్ లో కూడా తను వర్క్ చేస్తుంటారు. అండ్ హరికృష్ణ గారి గెటప్ ఎందుకు వేస్తున్నారు, అండ్ హరికృష్ణ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, ఆయన స్వర్గస్థులు అవ్వడం జరిగింది. అండ్ ఇలా హరికృష్ణ గారిని చూసినట్టే నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూస్తే అలాగనే ఫీల్ అవుతారు. చూడండి ఒకసారి. నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నిజంగా చూస్తే మీకు హరికృష్ణ గారు లాగానే ఉన్నారు మీరు అసలు. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ హరికృష్ణ గారు అని తెలుసు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కన్నా ముందు మీ పేరు అడగడం జరిగింది, రమణారెడ్డి గారు అని. రమణారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టారేమో కదా? అవును సార్. ప్రతి ఒక్కరు కూడా హరికృష్ణ గారు అని గుర్తింపండి. ఏ ఊరిలో హరికృష్ణ గారు అని అంటారు. రమణారెడ్డి అనేది మర్చిపోయారు అందరూ కూడా. హరికృష్ణ గారు అని పిలుస్తారు. ఓకే. ఆ పేరు పిలుస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీలో పుట్టవలసిన వ్యక్తిని ఇంకా వేరే ఫ్యామిలీలో పుట్టాం. చాలా మంచి పేరు, బాగుంది. ఈ పేరు వల్ల కొద్దిగా మేము కూడా పాపులర్గా అయ్యాం. 10 మందికి తెలిసినట్టుంది. హరికృష్ణ గారు వచ్చారా ఈవెంట్లకి, మంచి వ్యక్తి. శ్రేమ హరికృష్ణ గారు చనిపోయినా సరే హరికృష్ణ రూపంలో ఇతను చూస్తున్నాం అని చాలా మంది అనడం జరిగింది సార్. ఓకే. అని హరికృష్ణ గారి మన మధ్యలో లేరు ఇప్పుడు. అంటే మీరు ఆయన డూప్ కదా, తను లేరు అన్న విషయం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మాకు చాలా బాధ అనిపించింది సార్. అతను లేని వల్ల వెంటనే ఫోన్ వచ్చింది, ఇలా హరికృష్ణ గారు చనిపోయారని గారు టీవీ ఛానల్లో చూసినంటే చాలా బాధాకరం అనిపించింది. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఒక మంచి వ్యక్తి, అన్నగారిని నమ్ముకుండా అన్నగారు కుడిభుజంగా ఉండేది హరికృష్ణ గారు. ఎక్కడికి వెళ్ళా సరే వాహనంలో హరికృష్ణ గారు అతనే లేరంటే ఇంకా మాకు చాలా బాధాకరం అనిపించి మేము చాలా బాధపడడం జరిగింది. అతని కోసం అయితే చాలా బాధపడ్డాం సార్. అండ్ మీరు ఎప్పుడైనా సీనియర్ ఎన్టీఆర్ గారిని కలవడం జరిగిందా అండి? సీనియర్ ఎన్టీఆర్ని కలిసాం సార్. కలిశారా? ఓకే. ఎక్కడ? ఇక్కడ వైజాగ్ లో కలిసాం సార్. ఓకే, వైజాగ్ లో కలిసారు. ఏ సందర్భం ఏంటిది? సందర్భం అంటే మీటింగ్ లో వచ్చారండి. మా అన్నయ్య పక్క టీడీపీ నాయకుడు అండి, పేరు బొబ్బులి పులి. ఓకే. అతను సినిమా పేరే పెట్టుకోవడం జరిగింది. అచ్చా. అతను పెట్టుకున్న వల్ల అతను రావడం, నెలలకి ఒక బట్టలు పంపించడం సీనియర్ ఎన్టీఆర్ గారు మా అన్నయ్య గారికి చేయడం జరిగింది సార్. రిలేషన్ ఉండేదండి. నెలలకు కూడా బట్టలు పంపించడం జరిగింది మా అన్నయ్య గారికి. దానివల్ల అలాగా మేము కొద్దిగా ఒకసారి తీసుకెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మామూలు అప్పుడు మేము చిన్నోళ్ళమి, అంత పెద్ద వయసు ఏం కదా, చిన్న వయసు. అప్పటికి ఒక 15-18 సంవత్సరాలు ఉంటాయి మాకు ఎన్టీఆర్ కలబోతాడికి. ఓకే.
అంటే చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం మనం సీనియర్ ఎన్టీఆర్ గారిని, అప్పుడు చూస్తేనే అంతమంది ఫ్యాన్స్ వావ్ అంటారు కదా. మీరు రియల్ గా మన సీనియర్ ఎన్టీఆర్ గారిని మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అప్పుడు అంత ఊహ లేదు సార్ మాకు. అంటే బాగా అది ముఖ్యమంత్రి గారితో కలవడమా ఇతనితో కలవడమా అనేది అంత ఐడియా లేదండి. కలిసాం అంటే కలిసాం అంతే, రాజకీయంగా అంటే పెద్దగా మనకు తెలియదు. తర్వాత తెలిసింది అతను చనిపోయిన తర్వాత రాజకీయం అంటే ఏంటనేది మాకు తెలిసిందండి. ఓకే, రాజకీయం అంటే ఇదే, తెలుగు వాళ్ళని ఇంత సాంప్రదాయంగా తీసుకొచ్చి తెలుగు వాళ్ళకి రాజకీయం అంటే నేర్పింది ఇతను. ఈరోజు తెలుగు వారు ప్రతి ఒక్కరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు రాగా తెలిసిందండి. ప్రతి ఒక్కరు ఇంటింటికి, ఇప్పుడు ఇంట్లో నలుగురు అంటే నలుగురు లీడర్లే, ఇప్పుడు అందరూ కూడా లీడర్లే. అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన తర్వాత 82లో అప్పుండి తెలుగు వాళ్ళు అనేసి దమ్ము చూపించి ధైర్యం చూపించే జనాలు ఉన్నారు. ఓకే, కానీ డూప్ అంటే మనం అనేది ఏదో మర్చిపోవాల్సిందే. ఎందుకంటే డూప్ ఎలా ఉంటారో, అంటే అక్కడ రియల్ వ్యక్తి ఎలా ఉంటారో అలా డూప్గా మనం మారాలి. మెయింటెన్స్ కానీ, ఇప్పుడు గడ్డం కానీ, మీసం కానీ, ఐబ్రోస్ కానీ, ఆ కట్టుబట్ట ఎలా మెయింటైన్ చేస్తుంటారు? మీ ఐడెంటిటీ అనేది లేదు, ఇప్పుడు రమణారెడ్డి అనేది లేదు, హరికృష్ణ గారి ఐడెంటిటీ ఇదే ఉంది మీకు. హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత హరికృష్ణ గారుగా ఉండాలి, ఆ ఫ్యామిలీలో ఒక నంబర్గా ఉండాలి. శ్రేమ 10 మంది కూడా అన్నారు హరికృష్ణలాగా ఉంటావు అనేసి ఊర్లో అనడం జరిగిందండి. వాళ్ళని అంటే ఒకసారి చూద్దాం కదా అనుకున్నాను. అప్పుడు కూడా తల పెంచడం, గడ్డం పెంచడం, ఈ బొట్టు పెట్టడం, ఎక్కడికైనా వెళ్తే మేకప్ చేసుకొని వెళ్ళాలి ఈవెంట్కి చూద్దాం అనేసి అనుకున్నాను సార్. అలాగే ఈవెంట్కి వెళ్ళాను. ప్రతి ఊర్లో గుంటూరు కానీ, ఏలూరు కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ అందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. వెళ్ళలేదు, వాళ్ళందరూ ఫోన్లు చేస్తారండి ఇప్పటికప్పుడే. అన్న హరికృష్ణలా ఉన్నావు, హరికృష్ణ గారు చనిపోయినా సరే హరికృష్ణ రూపంలో నువ్వు కనబడుతున్నావు అన్న, మాకు చాలు అనేసి. అలాగే గుంటూరులో కూడా ఈవెంట్ జరిగితే ఈవెంట్లోకి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరూ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. నాకు సన్మానం అది చేయడం కూడా చేశారు అందరూ కూడా. మీరు అందరు హీరోస్ డూప్స్ అందరు ఒక గ్రూప్ ఉంటది కదా మీకు, వాట్సాప్ గ్రూప్ అందరు ఉంటారు కదా. అంటే మీరు రియల్ గా వాళ్ళని కలవనప్పుడు ఇలాంటి డూప్స్ ని అందరు ఒక దగ్గర ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? అందరూ అంటే ఒకరికొకరు తగ్గనట్టు ఒకరు ఫీల్ అవుతాం సార్. దాంట్లో నాగార్జున, హరికృష్ణ అని అనుకుంటాం, కానీ వాళ్ళకంటే బాగా డాన్స్ చేయాలని మేము అనుకుంటాం, మాకంటే బాగా డాన్స్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. ఒకరికొకరు పోటీ డాన్స్ చేయాలనేసి చాలా బాగానే ఉంటుంది సార్ ఈవెంట్ లో. అయితే ఓకే, ఈవెంట్స్ కి ఎలా ఉంటదండి? ఎవరు పిలుస్తారు, ఎలా వెళ్తారు ఈవెంట్స్ కి? అంతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ కలిపి పిలుస్తారు. ఇలా హరికృష్ణ గారు రండి, మేము ఛార్జీలు వేస్తాం, మేము మీకు సన్మానం చేస్తాం అంటే దానికి వెళ్ళడం జరుగుతుంది సార్. ఓకే, అలాగెళ్ళి ఈవెంట్స్ చేసుకుంటాం. ఓకే, ఎలా ఉందండి ఈవెంట్స్? అంటే చాలా వరకు పిలుస్తారు ఒకసారి, అమౌంట్ కూడా ఇవ్వరు కొంతమంది మధ్య వ్యక్తులు ఉన్న దగ్గర. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయని విన్నాను, ఇది నిజమేనా అండి? ఇన్సూరెన్స్ అంటే మరి అది ఎవరెవరో చేస్తారని మా దాకా రాలేదు సార్. ఓకే, ఇంతవరకు మేము కూడా అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాం. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఉన్న తర్వాత అది ఒక పోస్టర్ అనేది వచ్చిందంటే తట్టుకోలేమండి. సోషల్ మీడియా ఒక గుడ్ నేమ్ ఉన్నది, ఆ గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్గా తెచ్చుకున్నాం అంటే ఇంకా తల ఎత్తుకొని తిరగలేము, ఆ ఏరియా పక్క వెళ్ళలేము. అది ఒక్క దగ్గరే ఉండిపోదు. గుంటూరులో జరిగింది గుంటూరులో ఉండిపోదు. అన్ని దేశాలు కూడా నా ఫాలోవర్స్ కూడా చూస్తారు, అటుపక్క ఉన్న ఫాలోవర్స్ కూడా చూస్తారు. 100 మంది వచ్చారంటే 100 మందిలో కూడా ఈ వీడియో ఉంటుంది. ఆ వీడియో అందరికీ వైరల్ అవుతుంది తప్ప సోషల్ మీడియా అయిన తర్వాత. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈవెంట్కి వెళ్ళి చేస్తాం. ఏ అమ్మాయిలతో డాన్స్ చేయాలన్నా, మాట్లాడాలన్నా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం సార్. ఒక గుడ్ నేమ్ ఉన్నది, అది హరికృష్ణ గారికి బ్యాడ్, నేనేమని చేస్తే వాళ్ళు కూడా తిడతారు. అవన్నీ కూడా తట్టుకోలేమండి. మీరు ఏం చేస్తుంటారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చేస్తాం సార్. ఓకే, ఎప్పుడు చూసినా గొడవలనే ఉంటది కదా? గొడవలు ఉంటాయి సార్, అది ఇప్పుడు ప్రైవేట్ పరం అయిపోయింది. ఇంతవరకు దొంగలు బాగా ఫస్ట్ ఫోర్ట్ ఇచ్చారు, ఆ ఫోర్ట్ వాళ్ళు కూడా చాలా దొంగలు ఎక్కువైపోయి మాది 25,000 ఎకరాల భూములు తీసుకొని మా భూములు ఆ పక్కనే వాళ్ళు ప్లాంట్ కట్టారు. ప్లాంట్ కట్టి ఉద్యోగాలు ఇస్తానని 6 కార్డులు ఇచ్చారు. ఆ 6 కార్డులు మొత్తం పోతున్నాయి. 6 కార్డులు కూడా పని చేయట్లేదు. ఆ డబ్బులు ఇచ్చేసిన బాగున్న 6 కార్డులకి ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమొచ్చి మోడీ తీసుకొచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నా, అదాని సిమెంట్ ఫ్యాక్టరీ అనేసి ఆ ఫ్యాక్టరీ కోసం గొడవలు అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ లో చాలా మంది 8,000 మంది దాకా తీసేశారండి. అయ్యో, కూలి పనులు చేసుకునేందుకు ఇప్పుడు పనులు లేవు, ఎక్కడ ఏమీ లేవు. ఆ పేదవారు తీస్తే ప్రజలు ఎక్కడుంటారు, ఎలా బ్రతుకుతారని తెలియదు. ఇంతకుముందు భూములు ఉండి భూములు పండించుకొని తిన్నారండి. ఇప్పుడు ఆ భూమి కూడా లేకుండా
ఏమి లేకుండా రోడ్ల పాలు అయిపోయారండి. చాలా నిరుపేదల లాంటి వాళ్ళు ఉన్నారండి. ఓకే. చాలా ఇబ్బంది పడడం, చాలా ఇది కావడం. ప్రైవేట్ చేసేసారు. ప్రైవేట్ చేస్తారు. ఎన్ని రోజులు అయితే ప్రైవేట్ చేసి? ప్రైవేట్ చేసి ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ప్రైవేట్ అవ్వలేదని అంటున్నారండి కొంతమంది లీడర్లు. వీళ్ళంతా దొంగలు సార్. అన్ని పార్టీ వేదలు కూడా దొంగలే. ఓకే. ఇప్పుడు వాటర్ని మబ్బు పెడుతున్నారు అంతే. గొర్రెలు ఇంద్రగంధ అన్నట్టు గొర్రెలు, ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అన్నందుకు గొర్రెలేనండి. అయ్యో. వైజాగ్ లో చాలా గొర్రెలు. అదే ఇక్కడ అక్కడ ఆంధ్రాలో మాట్లాడినట్టు తెలంగాణలో మాట్లాడినట్టే ఒక్కరు తిరిగి రారు వెనక్కి. అలాగంటే అక్కడ మాకు తెలియదు, కొంత ప్రతి లీడర్ వచ్చి లచ్చ చేసేస్తాను ఇది చేసేస్తా అంటారు. ఎవరు ఏం చేస్తలేదు. ఓకే. లోకల్ లీడర్ ఉండి కూడా ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఒక అతను కూడా మాట్లాడలేదు లోకల్ లీడర్లు అయింది. ఎందుకు మాట్లాడతలేరు? ఏంటంటే ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు సార్. అందులో జాబులు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నారంటే మీ అబ్బాయి కూడా నాకు మీ అబ్బాయికి జాబ్ ఇచ్చేస్తాం మీరు మాట్లాడకండి అంటే మాట్లాడలేదు. ఓకే. ప్యాకేజ్ సూట్ కేసులు అమ్ముడుపోతున్నారు. అంతా అమ్ముడిపోయారు సార్. ఎవరు లేరు. మా ఎదురాకి వచ్చి అంత లేదు ఇంత లేదని గట్టిగా మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు సార్ అక్కడ మాత్రం. ఇప్పుడు మళ్ళీ మీ జాబ్ ఎట్లా? జాబ్లే లేదు సార్. చాలా మంది కూడా తీస్తారు సార్. ఇప్పుడు మీరు ఉన్నారా దాంట్లో? ప్రస్తుతానికి ఉన్నాను సార్ నేను. ఓకే. దాంట్లో అలాగే మా ఇన్ఛార్జి గారు ఉన్నారు. కొద్దిగా కోఆపరేట్ చేస్తారు, మంచి ఇదిగా చేస్తారు. ఇంజనీర్ ఇన్ఛార్జి రావుపల్లి గారు అనేసి ఇంజనీర్ ఇన్ఛార్జి. తమ్ముడు నువ్వు ఏదైనా చేయరా, నీ కోఆపరేషన్ చేస్తాను, నువ్వు నువ్వు ఎదుగు, ఏదైనా నీకు హెల్ప్ చేస్తాను. అతను చాలా మంచి ఆయన, మంచి మనుషుని. అతను చాలా మంచివాడు. అతను నేను జాయిన్ అయ్యండి ఇప్పుడు 26 సంవత్సరాలు అవుతుంది సార్. 26 సంవత్సరాలు చాలా సీనియారిటీ ఉంది కదా సార్. కానీ ఒకటి ఎంతమంది సీనియర్ ఉన్న వాళ్ళు కూడా తీస్తారు సార్. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉండి తీసేస్తే చాలా బాధగా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో తీస్తారండి చాలా మంది తీస్తారు. మెడికల్ అయినా కొంతమంది తీస్తారు. సడన్ గా వారానికి ఒక 100 మందిని 1000 మందిని 100 మందిని 600 మందిని 700 మందిని తీయడం జరుగుతుంది. దానికోసం ఎవరు పట్టించుకొని లేరు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ వర్క్ అంతా ఎవరు చేస్తారు? ఇంతమంది వర్క్ అంతా తక్కువ మందితోటే చేస్తున్నారు. అయ్యో. ఇన్నాళ్ళ ఒకే పని చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చి 5-6 పనులు చేయడం వస్తుంది. ఇంటికి రాబోదాటికి స్టేన్ అయిపోతున్నాం అండి. రోడ్డు మీద పోగంటే అరగంట ఎంతమంది తిరగాలి. తిరగడానికి కూడా ఓపలేదు. వచ్చే వెంటనే మంచం మీద కుర్చీలో పడుకుంటుపడదు. అవును. మళ్ళీ నలుగురు చేసే పని చాలా ఇబ్బంది అయిపోతుంది. గట్టిగా అడిగా ఉండకుండా ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఓకే సార్ ఆ పని మేము చేయలేమండి. ఏంటండి ఆ పని మాది కాదండి, మేము చేయలేమండి, ఈ పని చేయలేకపోతున్నాం. మీ ఇష్టం. రేపండి మానేయమ్మా, రేపండి పాస్ ఇచ్చేసి వెళ్ళిపోమ్మా అని అనడం కూడా జరుగుతుంది. ఇంత జరుగుతుంది అసలు. వైజాగ్ కి అందమే స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు, లోపల ఇంత జరుగుతుంది. లోకల్ లీడర్లు కూడా బాగా దొంగలు అయిపోయారు సార్. చాలా ఇబ్బంది పెడుతున్నారు. పాపం పేదోళ్ళంతా వాళ్ళంతా రోడ్ల పాలు అయిపోయారు. తిన్నాను కూడు కూడా లేకుండా ఉందండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంతా పెద్ద పేరు సార్. అవును. ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ పరిస్థితుల్లో ధూళికి దుమ్ముకి చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా విపరీతంగా ధూళి. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది అంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ చాలా ఎక్కువ. అంతే అనేక రోగాలు కూడా ఇప్పుడు తయారైపోయాయండి. ఈ ఫ్యాక్టరీ రాకుందే ఆల్రెడీగా ఇది పోర్ట్ వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ధూళి. ఇది స్టీల్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ అయ్యి చాలా పేలుళ్ళు అయినాయి కదా. అప్పుడు మీరు ఉన్నారా అంటే అక్కడ ఏం జరిగింది అసలు? అక్కడ గ్యాస్ అంటే అది క్లోజ్ చేస్తున్నారు సార్. ఓకే. క్లోజ్ చేసేటప్పుడు ఏంటంటే కొద్ది లీక్ అయింది. అది ప్రెజర్ తట్టుకోలేక ఒకేసారి పేలిపోయింది సార్. అప్పుడు 19 మంది చనిపోయారు. 19 మంది. కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా మందికి దెబ్బలు తగిలాయి. కార్లు అయితే ఎగిరిపోవడం కూడా జరిగింది. అప్పుడు మీరు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు సార్? డ్యూటీలో ఉన్నాం. కొద్దిగా ముందుకు ఉన్నాం సార్. వాళ్ళకి మాకు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అప్పుడు అనిపించిందా మేము ఎక్కడ వర్క్ చేస్తున్నాము అసలు? అలాగే లేదని మాకు అలవాటు అయిపోయింది సార్. స్టీల్ ప్లాంట్ చేసి పక్కన చచ్చిపోయినా సరే ఎక్కడే పడుకోవాలి మేము. అయ్యో. రోజుకి స్టీల్ ప్లాంట్ కనపడిన వాళ్ళు కొంతమంది, కనపడిన వాళ్ళు కొంతమంది. రోజుకి 2-3 పోతారు. తోవంట వెళ్తుంటే ఏదో గుద్దేస్తూ పోతారు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. ఎవరు కూడా పట్టించుకోరు. ఇంటికి వచ్చేదాకా నమ్మకాలు లేవు సార్. దాంట్లో ఒక్కసారి మనం వెళ్తే బయటకు వచ్చేదాకా నమ్మకం ఉండదు. అంత డేంజర్ పని అనమాట. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతాం, ఏ క్రేన్ అయితే అవుతుందో తెలియదు, ఏ ప్లేట్లు పడిపోతాయో తెలియదు, లారీ కూడా ఎవడు గుద్దేస్తారో తెలియదు. స్టీల్ ప్లాంట్ డంపర్లు అవి ఉన్నాయి. ఏది వచ్చి ఫాస్ట్ గుద్దేస్తారో తెలియదు, వెనకాల నుండి వచ్చి గుద్దేస్తారో తెలియదు. చాలా ఇబ్బందే కదా. ఇబ్బంది సార్, చాలా ఇబ్బంది అండి స్టీల్ ప్లాంట్. అంటే మనం కుటుంబం నుంచి మనం ఇంట్లో చెప్పి భార్య పిల్లలకి వెళ్తున్నాను అంటారు తప్ప ఇక వచ్చేదాకా కూడా నమ్మకాలు ఉండవు. స్టీల్ ప్లాంట్ లో జాబ్స్ నమ్మకాలు లేవు సార్. అయ్యో. కానీ చెప్తుంటేనే నాకు ఎటో అనిపిస్తుంది. డైలీ మీరు అక్కడికి వెళ్తుంటే ఎలా ఉంటుంది అన్నది చాలా బాధాకర విషయం. ఇంకెక్కడ పనులు లేక, ఎక్కడ ఇది లేక, భూమి పండించుకున్నది భూమి లేక
ఒక అమ్మాయి నిర్వస్తుల కాలనీ అండి, వైజాగ్ గాజువాక నిర్వస్తుల కాలనీ అంటే చాలా మంది చెప్తారు సార్, పెదగింటాడు నిర్వస్తుల కాలనీ. ఇప్పుడు తిన్నది కూడా కోవిడ్ లేకుండా చాలా మంది ఉన్నారండి. కొన్ని వందల మందికి తీసిన వాళ్ళకి చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఓకే. చాలా మందిని తీసేయడం. ఇప్పుడు ఒరిస్సా నుండి, బీహార్ నుండి, జార్ఖండ్ నుండి, ఇతర దేశాల నుండి తీసుకొస్తున్నారు. అదేంది మన వాళ్ళు ఉన్నారుగా, మన వాళ్ళు అయితే పని చేయరంట, వాళ్ళు పని చేస్తారని హిందీ వాళ్ళ తీసుకొచ్చి అక్కడ చేయిస్తున్నారు అనమాట. అలా అయితే గుడ్లా కష్టపడతారు వీళ్ళు, తక్కువ జీతాలు వాళ్ళకు, తక్కువ జీతాలు అనేసి వాళ్ళు 300కి 200 చేస్తున్నారు. బా. మన వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు, మన వాళ్ళకి ఆ జీతం చేస్తున్నారు, అయినా తీస్తారు. ఓకే. తీసేయడం జరుగుతుంది బాగా ఎక్కువగా. చాలా మంది తీస్తారండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే మరి తయారు ఎలా ఇదవుతారో తెలియదు అక్కడ. ఇప్పుడు 1 లక్ష లీటర్లుగా తయారవ్వాలంటే ఎలా అవుతారండి మన ఊర్లో పని లేకుండా. అదే ఒరిస్సా వెళ్తే మీరు సర్టిఫికేట్లు పట్టుకుని వెళ్తే సింపి పారేస్తారండి. వాడు వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు అంటే మాకు ఇబ్బంది కదండి. మా పరిస్థితి ఏంటి, మా భార్య పిల్లలు మేము ఎలా బ్రతకాలి? అది కూడా చెప్పడం జరిగింది. చెప్పినా సరే లోకల్ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, ఎంపీలు పట్టించుకోవట్లేదు, తెలుసుండి కూడా పట్టించుకోవట్లేదు. చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడ కూడా తెలియలేదు. అందువల్ల నేను కూడా ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే పక్క అభిమానులవి కొద్దిగా దూరంలో కూడా జరిగింది. దూరం ఉంటున్నారు ఇప్పుడు, కొద్దిగా దూరంగా ఉంటాను సార్. ఏ మీటింగ్ అని కూడా వెళ్ళట్లేదు. ఒకళ్ళు కడుపు కొడితే ఎందుకండి 10 మంది కడుపు కొడుతుంటే మనం ఒక్క వెళ్ళి కాలర్లు ఎగరేసి ఏం చేస్తామండి? వాళ్ళ దగ్గర తిడుతున్నారు. నేను ఓట్లు వేయమన్న వ్యక్తిని నేనే. వీళ్ళు ఓట్లు వేయండమ్మా, మీకు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి పనులు అవుతాయి, ఇది అవుతుంది, ఇలా అని చెప్తే వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎదురుగా వెళ్తే తిడుతున్నారు. బాబు నాకు ఉద్యోగం తీశారు నా మొగుడికి, మేము ఎలా బ్రతకాలి? నువ్వు ఏమన్నావు కదా ఓటు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతున్నారు సార్. అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అతను ఏం చేయలేకపోతున్నారు. నరేంద్ర గారు మోడీ మాటలు వినేసి. ఓకే. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఏంటంటే పోర్ట్ కోసం కానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కానండి. ఓకే. ప్రతి ఒక్కరు తిట్టుకోవడం, ప్రతి ఒక్కరు ఆ పక్కన వెళ్తుంటే ప్రతి ఒక్కరు తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎలాంటోడా అని తిడుతుంటే ఈయనకి వెళ్ళిపోతున్నాం సార్. మీరు అభిమాని కదా, ఏం అనలేం కదా. అంటే కొడుతున్నారు కూడా, కొడతారు, ప్రాణాలు కూడా తీసేసా ఇది ఉన్నది. అంత కోపాల మీద ఉన్నారు. కూలేదు సార్ చాలా మందికి. ఒక ఇంటికి 4 కొడుకులు, పని అక్కడనే కదా. 4 కంటే ఒక్కొక్కరికి 2-3 పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా ఎలా బ్రతారు? పనులు లేవు, ఊర్ల మీద తిరుగుతున్నారు సార్. మీరేం వర్క్ చేస్తారు స్టీల్ ప్లాంట్ లో? మీ వర్క్ ఏంటిది? నాది ఇనుమరిగి దగ్గర అంటే కొండ ఇనుమరిగి తీసుకెళ్ళి తీసుకొస్తుంది సార్. ఇనుముని స్టీల్ తీసుకొస్తుంది. అది మేము రెడీ చేయాలి. వీటే అండి. హీట్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. కాలుతుంటా కదా బాగా అక్కడ, చాలా రిస్కీ కదా. రిస్కీ సార్. ఆల్రెడీ ఈ మధ్యలో 3 చనిపోయారు సార్. ఓకే. దానివల్ల వీడియో ఉంటుంది నా దగ్గరలో, సెల్లో ఉంది. 2 వ్యక్తులు మొన్న లేటెస్ట్ గా చనిపోయారు 2 సంవత్సరాల కింద. మొత్తం ఒకేసారి పొంగిపోయి పైన ఒలిగిపోతుంది సార్. చనిపోయారు కూడా. స్టీల్ ప్లాంట్ చాలా మంది చనిపోయారు సార్. ఇంకా మాకు అలవాటు అయిపోయింది సార్ మా పనిలోనూ. ఇంకా తప్పదు, మొత్తం ఎక్కడ జాబులు లేవు. పెద్దగా మా తల్లిదండ్రులు చదివించలేదు. ఏం చదివారండి మీరు? మీరు తక్కువ చదువు సార్, 5th 10th. జాబులు ఎక్కడ లేవు సార్. ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఇంటర్వ్యూలు, డిగ్రీలు, డిప్లొమాలు చేసిన వాళ్ళే ఉన్నారు సార్. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. ఎవరికి జాబ్ లేవు సార్. ప్రైవేట్ గా వచ్చి ఈ హైదరాబాద్ లోనే పనులు చేసుకుంటున్నారు చాలా మంది. ఎక్కడో తీసుకొచ్చి అక్కడ జాబులు ఇస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ భూములు మావి. స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే పేరు. వైజాగ్ లో ఎవరు చేయట్లేదు సార్ స్టీల్ ప్లాంట్ లో. దాంట్లో ఎవరు లేరు సార్ వైజాగ్ లో. ఉన్న కూలి పనులు కూడా తీసేస్తున్నారు. మీ ఫ్యామిలీ నుంచి ఏమైనా ఇచ్చారండి? మా నాన్నగారు చేశారు, మా అన్నయ్య గారు చేశారు స్టీల్ ప్లాంట్. మా నాన్నగారు ఆర్మీ వెళ్ళిన తర్వాత వెంటనే జాబ్ ఇచ్చారు. మా అన్నయ్య గారికి కూడా వచ్చింది. ఓకే. ఇప్పుడు మీకు ప్రాబ్లం? మాకు మా అబ్బాయికి మార్చాం ఆర్ కార్డు. మా అబ్బాయి కూడా రాలేదు, నాకు రాలేదు. ఓకే. మీ ఫ్యామిలీ నుంచి భూమి ఇవ్వడం ఏమైనా జరిగిందా? ఎన్ని ఎకరాలు ఇచ్చారు మీరు? 5 ఎకరాలు ఇచ్చారు సార్. అందరూ కూడా 25,000 ఎకరాలు అంటే చూడండి సార్ మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమి లేదు, ఇటు బ్రతకడానికి ఏమీ లేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది ఉన్నారు. ఆ గంగవరం కూడా అలా తీసిన వల్ల ఆ ధూళి చాలా ఎక్కువగా వస్తుంది. కాలు కింద ఇంత పైగా మధ్య అంటుకుంటుంది సార్. బురదలో కాలు తీసి పెట్టినట్టే పోర్టు ధూళి. ఆ గంగవరం అలాగే వాళ్ళు కూడా అలాగే ఇబ్బంది పడ్డారు. మీకు డిసీజెస్ ఏమైనా వస్తాయండి, రోగాలు దాంతో? చాలా ఎలాంటి రోగాలు వస్తాయండి దాంట్లో? కాలు చేయి నాగేసినట్టు, స్టోక్ టైపు, తర్వాత కాలు చేయి పడిపోవడం, ఒక పిల్లలు అలా దీనిగా పుట్టడం, అదే హ్యాండిక్యాప్ గా పుట్టడం, తర్వాత క్యాన్సర్ టైపు,
చాలా ఎక్కువ వస్తున్నాయండి జబ్బులు. కాకపోతే ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు, మామూలుగా వస్తుంది అనుకుంటున్నారు సార్. ఈ ప్రాబ్లం వల్ల వస్తుందని ఎవరికి కూడా తెలియదు సార్. వామ్మో, చాలా డేంజర్. చాలా డిస్టెన్స్ చాలా ఎక్కువ సార్. దానివల్ల అన్ని రోగాలు ముక్కులోకి వెళ్తుంది, అది ఎవరికి కాన్ రావట్లేదు. ఓకే. పొల్యూషన్ రూపంగా లోపలికి వెళ్ళిపోయి తినేసి లివర్స్ మొత్తం. మీరేమైనా ఎప్పుడైనా అనారోగ్యంగా ఏమైనా పాల్గొవడం జరిగిందా స్టీల్ ప్లాంట్ లో ఉండడం అట్లా ఏమైనా లేదా? ప్రస్తుతానికి అయితే దేవుడి దయ వల్ల అలాంటిది ఏం లేదు సార్. ఓకే. జ్వరం కానీ ఇది కానీ ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఇలాగ ఉంటాను. కానీ నేను ఇంత ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటే ఇంత మనసులో ఉంది చూడండి. అంటే ఒక వ్యక్తి కలిసి మాట్లాడితేనే ఇవన్నీ బయటపడుతుంటాయి. హరికృష్ణ గారు ఈ రీల్స్ చూసేసి అబ్బా ఏం ఆనందంగా ఉన్నాడు, అబ్బా ఈవెంట్స్ చేస్తున్నాడు, ఆ ఉంగరాలు అవన్నీ చూసుకుంటే గోల్డెన్ అండి అవి? గోల్డెన్ అండి, కావాలంటే మంచిగా ఉన్నాడు, అబ్బా ఎంత రిచ్ అని నేను నిజంగా అదే అనుకున్నానండి. నేను అందుకోసం అడగడం జరిగింది. ఏం చేస్తానంటే మీ మనసులో ఇంత బాధ ఉంది. మాది బాధ కాదు సార్, చాలా మంది పేదలాటోళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. మేము హరికృష్ణగా కాదు, టీడీపీ తరపు నుండి కాదు, ఏదైనా సరే పేదలు బాధపడితే నేను బాధపడతాను సార్. చాలా కూడా బాధాకరం మాకు. అయితే పేదవాళ్ళు అంటే అతను ఎంత బాధపడక ఎంత ఇది అవ్వక అతను పని తీస్తారు. నెలకు 20,000 15,000 వచ్చేది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎలా బాగుపడతారు సార్ స్టీల్ ప్లాంట్ లో? అదే. కనీసం ఒక ముక్క కూడా అడగపోతే, మరి లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అడగపోతే చాలా ఇబ్బంది సార్. అదే. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా ఈ సిచ్యువేషన్ లో హరికృష్ణ గారు ఉంటే బాగుండేనే అని? అతను అనిపిస్తే కంపల్సరీ కూడా కొద్దిగా ఎంతో కొంత సేవ చేసిన ముందుకు వచ్చి కూడా అడిగినండి. అతను ధైర్యం కూడా ఉంది సార్, ముందుకు వచ్చి అడిగే ధైర్యం హరికృష్ణ గారికి ఉంది. ఓకే. హరికృష్ణ గారి మూవీస్ చూసేవారా? చూసాను. 5 సినిమాలు చేశారు. 5 ఎన్ని చేశారు? 5-6 చేశారు. 5-6 చేశారు. ఫస్ట్ సినిమా ఏది చూశారు మీరు? ఫస్ట్ సీతయ్య చూసాను సార్. లాయరీ చూసాను సార్. ఓకే. తర్వాత శివరామరాజు చూసాను సార్. ఆ డాన్స్ చేశారా మీరు? చేశాను చేశాను సార్. అవునా? ఇప్పుడు ఇంటర్ తర్వాత మీరు ఇక్కడ చేయాలా సాంగ్? కానీ ఆ సాంగ్ చేస్తుంటే మనకు కూడా ఆటోమేటిక్ గా మనం కూడా ఫుల్ గా చేసుకొని చేయాలి సార్. స్టెప్స్ అంతే. ఓకే. అండ్ మీరు రీల్స్ చాలా బాగా చేస్తుంటారు. ఓన్లీ హరికృష్ణ గారి వీడియోసే చేస్తుంటారు మీరు, మిగతా చేయరు ఎందుకు? గెటప్ అన్నా లేకుంటే వేరే దానికి వెళ్ళారా? కంపల్సరీగా గెటప్ వేస్తే హరికృష్ణ గారే చేయాలండి. వేరే చేస్తే అభిమానులు కూడా అడుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. హరికృష్ణ గారే చేయండి, చాలా దీనిగా ఉన్నారు, హరికృష్ణ లాగే ఉన్నారు, చాలా బాగున్నారు. అంటే కొంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నువ్వేంద్ర హరికృష్ణ గారు లాగా ఉన్నావు, నువ్వు నీ బిల్డప్ అది ఇది అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి అడిగినా నాకు అర్థం ఇంతవరకు ఎదురు చెప్పాలి చెప్పిన ఎవరు లేరు సార్. హరికృష్ణ అనే తర్వాత ప్రతి ఒక్కరు భయపడ్డారు. ఇంకా కొంతమందికి అయితే కామెంట్లు అయి పెట్టడం అవి చేస్తున్నాను. ఇంతవరకు నాకు కామెంట్లు అని లేవు సార్ ఇంతవరకు. ఎవరు కూడా హరికృష్ణ లాగా ఉన్నావు, బాగానే ఉన్నావు అనేసి. నా ఫాలోవర్స్ కానీ ఇక్కడి నన్ను చూడడానికి కూడా రాయలసీమ నుండి కూడా ఒక 20 మంది దాకా వచ్చి మాట్లాడడం, ఇంకా అతను కూడా బట్టలు తీసుకొచ్చి ఇవ్వడం అవి బాగా చూసారు. కోట తీసుకొచ్చి అన్నా నువ్వు బాగా పాపులర్ బాగా చెయ్యన్నా, మమ్మల్ని మర్చిపోకుండా. నేను ఎప్పుడు మర్చిపోను, పేదలు అంటే ముందు ఉంటాను నేను. అప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు, ఇప్పుడు ఈ హరికృష్ణ గారు ఉన్నారు అని చెప్తూ ఉంటాను సార్. హరికృష్ణ గారిని అయితే చూడలేదు ఇప్పటిదాకా మీరు? కలవలేదు సార్. కలిస్తే ఇలా ఫోటో ఉండేది కదా మీకు మెమరబుల్ గా? ఫోటో ఉండేది. ఎన్టీఆర్ కలాలని ఎప్పుడు అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారిని కూడా కలవలేదు సార్. జూనియర్ ఎన్టీఆర్ కలాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ రాత్రి వైరల్ అయిన వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు, మీరు ఇంత గెటప్ వేసుకొని ఇంత మెయింటైన్ చేసుకొని, అంటే ఆ రూపాన్ని మీరు ధరించినట్టే ఇప్పుడు చూస్తుంటే. ఎందుకు మీరు ఆ ఫ్యామిలీ వరకు వెళ్ళలేకపోతున్నారు? వెళ్ళకపోతుందంటే మనకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎక్కడ ఎవరు లేరు సార్ ఇక్కడ. తీసుకెళ్లి దగ్గరుండి కొద్దిగా చేస్తారని 2-3 ఎంక్వైరీ చేసాం, తీసుకెళ్తాం, మాట్లాడతాం. వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అవును, ఫ్రెండ్స్ వల్ల ఫ్రెండ్స్ కూడా అడిగాను. అడిగితే చెప్తా అన్నారు. ఫోన్ చేయడం డైలీ చేయడం చేస్తుంది. చెప్తానన్నా వెళ్ళలేదు, ఏ షూటింగ్ లో ఉన్నారు, అవుట్ ఆఫ్ వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు అంటున్నారు. డైలీ చేస్తున్నాను. అయ్యో, నేను గతంలో 2-3 సార్లు వచ్చాను సార్. 2-3 సార్లు కూడా అలాగే అన్నారు. ఇంకా నేను కూడా వాళ్ళకుండిపోయాను. ఎప్పుడో దేవుడు దయ కలిస్తే ఎన్టీఆర్ గారిని కలుద్దాం, వాళ్ళ ఫ్యామిలీని కలిసి సరదాగా 2 ముక్కలు మాట్లాడి ఒక వీడియో తీసుకుంటే హరికృష్ణ గారిగా గుర్తుగా ఇక్కడ ఉంటాం. చూస్తే ఎన్టీఆర్ గారితో కలిస్తే ఏం మాట్లాడు? జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసి ఏం మాట్లాడతారు? ఒకవేళ కలిసారు అనుకోండి, మనం వాళ్ళతో ఏం మాట్లాడలేం కదా సార్. అయ్యో, కలిసి ఒక వీడియో తీసుకోగలం సరదాగా, కానీ అంతే తప్ప కానీ వాళ్ళతో ఏం అనలేం కదా సార్. వాళ్ళతో ఏమన్నా పెద్దవాళ్ళతో వాళ్ళ రేంజ్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారే మిమ్మల్ని అన్నారు అనుకోండి, ఏంటి రామరెడ్డి గారు మా నాన్నది గెటప్ మీరు వేశారు అని అంటే అప్పుడు ఏం చెప్తారు?
థ్యాంక్ యూ సార్ అని చెప్తాను సార్, ఇంకేం చెప్పాలి నాన్నగారికి ఎట్లా చేశారు. అంతేనా? ఓహో అంటారు. థ్యాంక్ యూ సార్, మీరంటే ఆశీస్సులు ఉండాలి, దానికంటే లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి డూప్ ని పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరిగింది, మీరు చూశారు. రాజేంద్ర చంద్రబాబు నాయుడు గారిని డూబు, పవన్ కళ్యాణ్ గారిని డూబు చూసారు, కలిశారు. వాళ్ళు కూడా అంటే డైరెక్ట్ పర్సన్స్ ని కలిశారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, డూప్ కలవడం జరిగింది. కానీ మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని ఎవరికొక కలిస్తే చాలా బాగుంటది కదా. అదే ఆలోచిస్తున్నాం సార్. మరి ఎవరు కూడా ఇక్కడ మీరు కూడా టీడీపీ అభిమాని, ఓట్లు ఏమని చెప్పేసి తర్వాత తప్పించుకొని తిరుగుతున్నారు. తప్పదు సార్, ఇప్పుడు ప్రజల కాడ ఉండాలి తప్పు, కానీ మనం ఇలాగనేసి వాస్తవం తెలియదు కదా మీకు కూడా. తెలియదు కదా. అవును, ఇప్పుడు వీళ్ళ కోసం చూస్తాం, ఈ రోజు కాదు రేపని కలుస్తాం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ ఇలా ఇన్ని తిట్టాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కలిచాడు అంటారు. అవును, అది బాధ. మన ఎన్టీఆర్ గారిని కలిచాం అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ని, హరికృష్ణ లాగా ఉన్నారు కదా, వెళ్ళి కలిచారు అని లెక్కలోకి వస్తుంది సార్. కానీ అక్కడికి ఎవరు తీసుకెళ్లరు సార్, ఎవరు వెళ్తారులేండి. ఒకవేళ ఇంటర్వ్యూ ఆయన దాకా చేరుకుంటే వెళ్తాది. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని అడగండి ఏం అడుగుతారు ఇప్పుడు కలవాలని. జూనియర్ ఎన్టీఆర్ గారిని అయితే ఎవరైనా సరే, నా అభిమానులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఉంటే దయచేసి ఈ వీడియో అంతవరకు రీచ్ అయినట్టుగా పంపిస్తారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఎవరున్నా సరే ఈ వీడియో అంతవరకు రీచ్ అయిన ఎన్టీఆర్ గారి దగ్గరికి హరికృష్ణలాగే ఉన్నారనేసి కొద్దిగా చూపిస్తే మీ పేరు చెప్పుకుంటాం. అలాగే ఈ ఛానల్ పేరు కూడా హిట్ టీవీ ఛానల్ నుండి మేము కోరుకున్నది అదే. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అంతవరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను, ఎన్టీఆర్ని కలాలని. ఓకే, కలిస్తే అసలు మీకు షివరింగ్ వచ్చేస్తుందేమో కదా. షివరింగ్ అంటే మామూలు సార్, ఒకటేసారి టీవీలో చూసి రియల్ గా చూడంగానే. మూవీస్ చూస్తుంటారా జూనియర్ ఎన్టీఆర్ గారి? ఏ మూవీ బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ గారిది? ఇది మర్చిపోతాను సార్, చూస్తాను కానీ ఎక్కువగా మర్చిపోతాను అంతే. అతని ఫీలింగ్ గమనిస్తాను అనమాట ఎక్కువ. సినిమాకి వెళ్ళి ఇంకేం చూడను, సినిమాలో ఆ ఫీలింగ్ చూస్తాను. హరికృష్ణ గారిది కానీ ఫీలింగ్ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, అవే చూస్తాను. మళ్ళీ సీత ఎవరి మాట వినరు, మళ్ళీ మా జూనియర్ హరికృష్ణ గారు అందరి మాట వింటారా? జూనియర్ హరికృష్ణ గారు మళ్ళీ అందరి మాట వింటారా లేదా? వినాలి కదా సార్. లాహిరి లాహిరి లాహిరిలో. ఓకే, కటింగ్ కూడా సేమ్ అట్లా చేసుకో, ఒక్కటి దగ్గరికి వెళ్తారా లేకుంటే రకరకాల దగ్గర మీ కటింగ్ చేయాలంటే? నా కటింగ్ ఇంటికాడ చేసుకుంటాను సార్. చిన్న మాది పల్లెటూరు సార్, పెద్ద సిటీ. ఎక్కడండి మీది? వైజాగ్? మాది వైజాగ్ గాజు పెదగింటాడు సార్. గాజువాక పెదగింటాడు, గాజు దగ్గరే పెదగింటాడు. అక్కడికి 6 కిలోమీటర్లు సార్, పెదగింటాడికి గాజు. ఓకే, గాజువాక పిల్లమే గాజులో లంగదా. అక్కడ గాజులు బాగుంటాయా? ఏంటంటే పాట అలా పెట్టారు సార్. అయ్యో అంతేనా? నేను గాజులు ఉంటాయి అందుకోసం గాజువాక అని అన్నారు. ఆ సాంగ్ అట్లా పెట్టారేమో నేను అనుకున్నాను. ఏముంటాయి గాజువాకలో? గాజువాక స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ తప్పే సార్, ఇండస్ట్రీలే మొత్తం అన్ని దగ్గర కూడా ఫ్యాక్టరీలే సార్. ఓకే, మధ్యలో మేము ఉన్నాం. ఓకే, అదే చెప్తాం, మొత్తం కూడా పొల్యూషన్ తప్ప ఏం లేదు సార్. మొత్తం గాజువాక, కొరమనపాలెం, అగనపూడి, సిండియా ఇవన్నీ ఫ్యాక్టరీలే. ఓకే, మొత్తం పొల్యూటెడ్. పరవాడ కానీ, అనకాపల్లి కానీ అన్ని ఫ్యాక్టరీలే. ఓకే, ఓకే. ఆ వీటికి వాటికి మేము అలవాటు పడిపోయి ఇంత 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 ఈటు పెరిగిన వల్ల ఆ ఈటికి అలవాటు పడిపోయి ఎలా ఉన్నాం, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండలేరు సార్. అమ్మ మేము వస్తే అస్సలు ఉండలేము ఇక. మొత్తం ఇంటి ఇక్కడ రాకడానికి మేకప్ ఆకర్లేదు, మీరు మేకప్ వేయడం కాదు, మీరు మేకప్ వేయిపోతారు. బ్లాక్ వైట్ వచ్చింది అలా కలిసి బ్లాక్ మేకప్ రావాలి ఇంటికి. బట్టలు కూడా బ్లాక్, అక్కడ బట్టలు కూడా ఉతికిన బట్టలు కూడా ఆరేసి గంటలో తీస్తే మొత్తం మేకప్. ఇంట్లో ఆరేసుకుంటాం సార్, ఏసీ వేసుకొని ఫ్యాన్లు వేసుకొని ఇంట్లో ఆరేసుకుంటున్నాం. మా బాధ ఎవరికి తెలియట్లేదు. ఏసీ లేకుండా కూడా ఉండలేరు కదా. నాకు అలవాటు అయిపోయింది సార్, నాకు అలవాటు అయిపోయింది సార్. నేను ఏసీలో పడుకోను సార్. ఏసీలో కానీ అలవాటు పడ్డాను అనుకోండి, అక్కడ డ్యూటీ చేయలేదు సార్. ఇన్ని మరిగి దగ్గర ఉండలేము సార్. ఓకే, సో చాలా బాధ ఉందండి. చాలా బాధ ఉంది సార్. ఎవరు తీరుస్తారు సార్, ఎవరు కూడా తీరుస్తారు. ఏదో స్టీల్ ప్లాంట్ లోను అలా పనులు చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఈ సినిమాలు 39 సినిమాల దాకా చేశాను. సినిమాలు కూడా నటించారు మీరు? ఓకే, ఏ సినిమాలు అండి? వాళ్ళతో వేరయ్య, చిరంజీవి గారిది టైగర్ నాగేశ్వర రవితేజతో ఫైట్ సీన్ చేశాను. ఓకే, ఇది తెలియదు హిడెన్ గా. ఆగండి, ఇప్పుడు ఇది చెప్తే స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టద్దా, మీరు మూవీ గురించి చెప్తా, ఇండస్ట్రీ గురించి. ఓకే, రవితేజ గారితో ఫైట్ సీన్ చేశాను సార్. ఫైటింగ్ వచ్చా మీకు? కరాటే నేర్చుకున్నారా? లేదంటే రౌడీలుగా వెళ్ళాము, ఫైట్ సీన్ సార్. రవితేజ గారితో కూడా ఫైట్ సీన్ చేసి ఆయనతో దెబ్బలు పడ్డారా, మీరు కొట్టారా? ఆయన కొడుతున్నారు సార్, మేము ఎక్కడ కొడుతున్నాం. రవితేజ దమ్మదమ వేసారా? ఓకే,
రవితేజతో ఫైట్ సీన్స్ చేశాను సార్. తర్వాత గేమ్ చేంజ్లో ఎస్ఐ క్యారెక్టర్ చేశాను సార్. చిన్న బిట్టే కనబడుతుంది అక్కడ ముందునే ఉంటాను ఎస్ఐగా. ఓకే. ఉక్కు సత్యాగ్రహం అయితే సినిమా అంతా ఉన్నాను సార్. స్టీల్ ప్లాంట్ కోసం తీశారు పాపం సత్యారెడ్డి గారు, హైదరాబాద్ లో ఉంటున్నారు. అతను ఓకే. బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. మంచి సబ్జెక్ట్ సినిమా సార్. చాలా మంది కూడా చూడలేదు, చాలా మంది కూడా చూడలేదు, కానీ మంచి సినిమా సార్. బాగుంది కదా స్టీల్ ప్లాంట్. ఈ రోజు నా సినిమా కానీ రిలీజ్ అవుతే స్టీల్ ప్లాంట్ బాధలు ఏంటని తెలుస్తుంది సార్. ఓకే. కానీ ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు ఆ విషయాలు. ఇవాళ మీ ద్వారా కొన్ని ఎవరికి తెలుస్తుంది ఆ బాధ. స్టీల్ ప్లాంట్ చాలా ఇదండి. ఆ సినిమా అయితే ఇంటర్వ్యూల దాకా ఉంటాను సార్. ఇంటర్వ్యూల తర్వాత కూడా ఉంటాను, ఒక 10 దాకా ఉంటాను. హీరో గారిని దొంగలు కప్పు చెప్పడం ఆ సినిమాలో మీరు నేను అప్ప చెప్పేసి ఇంటర్వ్యూ చేసుకుని సిబిఐగా చేశాను సార్. అందులో సిబిఐగా చేశాను. సిబిఐ ఆఫీసర్ గా చేశాను సార్. ఈ మీసాలు ఉన్నాయని అత్త బాబు గడ్డలు తీసేసి మీసాల నుంచి రాబాబు అనగల నేను ఫోన్ చేశారు, నేను వెళ్ళడం జరిగింది. ఓకే. చెప్పండి. ఢిల్లీ వాళ్ళ మూవీ చేశాను సార్. లేటెస్ట్ గా మొన్నటిదాకా చేశానండి. ఇప్పటికి 10 రోజులు ఇంటర్వ్యూ అయింది. 4 రోజులు చేశానండి. రాయుడు గారి తాలిక మూవీ. ఎవరు హీరో? ఎవరు హీరో? వైజాగ్ ఆయనండి. కొత్త వాళ్ళే పైసలు పెట్టుకున్నారా? అన్ని పెట్టుకుంటే వాళ్ళే హీరో ఈ కాలంలో. ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళే హీరో. ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళే సార్. ఆర్టిస్టులకు ఇప్పుడు ఎక్కడ డబ్బులు లేవు సార్ కదా. ఎక్కడ ఉన్నా డబ్బులు లేవు. సినిమా పిచ్చి ఉన్న వాళ్ళంతా కూడా ఫ్రీగా చేసుకోవడం. ఇప్పుడు నా పిచ్చి ఉన్నదంటే నేను పరిగెట్టి వచ్చి చేసుకోవాల్సిందే. పాపం. ఇప్పుడు పని లేదు సార్ ఎక్కడ. కానీ అదే తృప్తి. తెర మీదనే కనబడతాం కదా, ఫ్యామిలీలు చూస్తారు కదా అనేసి దాని ముందుకు కూడా రావడం జరిగింది. రవితేజ గారితో ఫైటింగ్ సీన్ కదా అన్నప్పుడు, అంటే ఆయనతో స్క్రీన్ మనం షేర్ చేసుకునేటప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆయన ముందట ఉండేసి మీరు ఫైటింగ్ సీన్. మాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఈ రోజుతో సినిమా చేసామంటే కొద్దిగా చాలా ఆనందం కాదు సార్. గవర్నమెంట్ కింద దూలు వచ్చేసి సరే కానీ చెవిలో గుట్లు పెట్టుకుని అలా ఉండరు. ఆ ఫైట్ సీన్ మళ్ళీ కోతుల్లాగా అయిపోయి ఆ సినిమాలు అంటే అదే టైగర్ నాగేశ్వరం అంటే దొంగల ఏరియా. అవును. తోటపురం ఏరియా ఇదంట. అలాగే దొంగల బుగ్గు అది కోసుకొని వెళ్ళాలంట దొంగతనానికి. ఓకే. ఆ బుగ్గు కూడా మా బుర్రల కిందకి వస్తే 2 సబ్బులు అయ్యండి స్నానాలు చేయడానికి. ఓ మై గాడ్. ముక్కులోకి వెళ్ళిపోయి ఒళ్ళంతా వెళ్ళిపోయి బట్టలు పేమెంట్ ఇచ్చారా? పేమెంట్ బాగా ఇచ్చారు సార్. ఓకే. పేమెంట్ ఇచ్చారు సార్ ఆ సినిమాకి. మాకు ఏ సినిమాకి వెళ్ళి పేమెంట్ తీసుకుంటున్నాను సార్ నేను వెళ్తే. ఇప్పుడు కాకపోతే ఫస్ట్ లో అయితే 15 సినిమాలు చేసిన దానికి అయితే పేమెంట్లు తీసుకోలేదు సార్. ఫ్రీగా సర్వీస్ ఫస్ట్ టైం. ఎందుకు ఇవ్వకపోవచ్చు? మీరు అంత దూరం నుంచి వస్తారు కదా పాపం. వైజాగ్ లో షూటింగ్ సార్. వైజాగ్ లో బండి వేసుకుని వెళ్ళి అలా పిచ్చండి. అదే నాలాంటి వాళ్ళు చాలా మంది, ఎంతమంది పిచ్చి వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, పిచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఒక దీనిగా చూసుకొని కొంతమంది డైరెక్టర్లు ఇవ్వరు, అమ్మాయిల్ని కూడా బ్లాక్మెయిల్ గా చేసి ఏదో చేయడు, ఏదో అండు చేయడు. ప్రతి ఒక్కరు కూడా ఒక 1,00,000 రూపాయలు ఉంటే సినిమా తీసేస్తాను అంటున్నాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే సినిమా తీసేస్తాను. కెమెరా రాదని ఆడితే ఆడిసిన పెట్టేసుకుంటాడు. అమ్మాయి ఎవరు బాగున్నారు అమ్మాయిల వంక చూస్తాడు. అమ్మాయి పేరు రాసుకోమ్మా అంటారు. అలా అమ్మాయి పేరు రాసుకో అంటారు. సరేనమ్మా మీకు అందరూ ఆడిషన్ ఇచ్చేయండి అమ్మంతా ఆడిషన్ తీసుకుంటాడు. అమ్మాయిల పేర్లు పక్కన రాస్తాడు, అబ్బాయిల పేర్లు పక్కన రాస్తాడు. ఎవరు బాగుంటారో ఇంటి పెట్టుకుంటారు. వాళ్ళకి మీరు హైదరాబాద్ వచ్చేయాలమ్మా ఒక రోజు, నీకు ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలా. ఏం ట్రైనింగ్ ఇస్తాడు? అలాంటి ఎదలు తయారయ్యారు కొంతమంది. అందరిని అనకూడదు, కొంతమంది ఎదలు అమ్మాయిలతో జీవితాలతో ఆడుకున్న కొడుకులు ఎక్కువ ఉన్నారు. వాస్తవం. ఇందులో నేను బాగా పండిపోయాను సార్. నేను చదువు రాకపోయినా అమాయకంగా ఉన్నా సరే ఇవన్నీ నాకు తెలిసింది. మీరు అమాయకులు అన్ని చెప్తున్నారు, ఇంకా అమాయకులు అట్ట మీరు. వాడు 1,00,000 రూపాయలు పట్టుకొచ్చి ఏం ఆశిస్తుండో కూడా చెప్పేసారు మీరు, మళ్ళీ అమాయకులు అట్ట. లేదు సార్, అలాగే చిన్న పోస్టర్ వేస్తున్నాడు ఆడిషన్ ఉందనేసి. పోస్టర్ లో అందరు ఫార్వర్డ్ చేస్తున్నారు. పాపం. ఆ ఫార్వర్డ్ చేసింది ఒకరికొకరు ఫార్వర్డ్. సినిమా సైన్స్ ఉందా అంటే ఆడు పంపించుకుంటే ఆడు వచ్చి తీసుకొచ్చేసి చేసేసి ఆడు వచ్చాడు. ఈడెళ్ళి పని అవుతాడు, ఇంకొకరు వస్తాడు. ఆడెళ్ళి పని అవుతాడు. వైజాగ్ లో మంచి అమ్మాయిలు ఉన్నారా, ఆడిషన్ పెట్టండి రా. కథ 2-3 రావడం, ఆడిషన్ పెట్టడం, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లు చేయడం. ఇక వేరేది ఉంటుంది పని. ఇక షూటింగ్ ఉండదు, ఏముండదు. ఇక ఏముండదు సార్. చాలా మందిని ఇంతమందిని కనిపించింది సార్. నేను ఒక్కసారి గల్లబట్టి వేయాలండి మీరు వాళ్ళని. అట్లాంటి వాళ్ళు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇస్తేప్పుడు కూడా శ్రేయముక్క చెప్పాను సార్. ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాను సార్. అప్పుడు అలా చెప్పానండి. దొంగన కొడుకులు చాలా మంది ఉన్నారు. కొంతమంది అందరిని మనం అనలేము. కొంతమంది ఉన్నారు అమ్మాయిల కోసం వచ్చి చేస్తున్నారు. కొన్ని అమ్మాయిలు అట్లా అంటే బాధపడ్డ వాళ్ళు, అంటే అట్లా ఇన్సిడెంట్ మీకు ఏమైనా చెప్పుకున్నారా బాధలు?
నాకు ఒకరు చెప్పారండి. చెప్పిన తర్వాత నా కళ్ళారు కూడా చూసాను సార్. ఒక సినిమాకి అయితే ఒక డైరెక్టర్ కొట్టాడు. పాప మా అమ్మాయి చాలా బాగానే ఉంటుంది. అయితే అందులో నేను కానిస్టేబుల్గా చేశానండి ఆ సినిమాలో. అయితే ఇలా వస్తుండగా చూసి ఆ అమ్మాయి కొద్దిగా లేట్గా వచ్చింది. ఇప్పుడు దాకా రాదు, ఏం చేస్తున్నావా అని మాట్లాడలేదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చూస్తే బొగ్గులు అమ్మాయి ఫిగర్ ఒక లెక్కలో ఉంటుంది. వచ్చారంటే సరే అనేసి బాధపడితే ఇలాగే కళ్ళు అని అంటే కొట్టాడు. 10 నిమిషాలు పోయిన తర్వాత బొగ్గలు పట్టుకున్నాడు, భుజం మీద చేసాడు. వాళ్ళ ఇంట్లో జరగపోతే కదా గలీజ్ కదా. అవును, వాళ్ళ ఇంట్లో జరపబెట్టి కదా అమ్మాయి ఏమన్నా సరే ఆడు ఏమన్నా సరే ఈ అమ్మాయి ఊరుకుంది. అవును, ఆమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఆడవాళ్ళకి చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సినిమా పిచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ చాలా ఎక్కువగా. చాలా పాపం ఎంతో మంది ఈ ఆడపిల్లలు. నీకు యాసం ఇస్తాం అమ్మ అనుకోతాడికి, నీకు సినిమాలో అవకాశం ఇస్తాం, పని మనిషిగా హీరోయిన్ ఫ్రంట్ క్యారెక్టర్ అనుకుంటే వాళ్ళు పొంగిపోతున్నారు కొంతమంది. అలా చాలా మంది కూడా ఇదైపోయి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు సార్. సరే, ఒక్కొక్క పరిస్థితి మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే మంచి నేర్చుకుంటాం, ఇటు చెడు నేర్చుకుంటాం. కానీ కళలు అంటే ఇప్పుడు కొంతమందికి యాక్టర్ కావాలని కసిగా ఉంటుంది, కానీ ఆఫర్స్ ఉంటలేవు ఈ కాలంలో. అయితే ఇంకా గతంలో అన్నా కొంచెం ట్రై చేసినా మనకు ఆఫర్స్ దక్కేది. కానీ ఈ కాలంలో ఎవరికి వారు ఇప్పుడు యూట్యూబ్ అవ్వడం ఇవన్నీ కావడం ఎవరు వాళ్ళు ప్లాట్ఫామ్ ఎంచుకుంటుంటారు. మీరు అలాంటి ప్లాట్ఫామ్ ఏమైనా ఎంచుకోవడం, ఏమైనా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగిందా సార్? అంతే, నేను అలాంటి ఏం పట్టించుకోలేదు సార్. నేను నా కోరిక అయితే జూనియర్ ఎన్టీఆర్ని కలాలనేసి నా ఆశ. నాకు అంతవరకు వెళ్ళాలని లేదు. యూట్యూబ్ ఫేస్బుక్ ఇలాంటి ఏం లేదు సార్. నేను చదువుకోలేదు, ఏమైనా పెడదాం అనుకున్నా నాకు అమౌంట్ వస్తుంది ఇది వస్తుందని నేను ఆశించలేదు సార్. నన్ను మా అబ్బాయిలు నా ఫాలోవర్స్ అదే అభిమానిస్తే చాలు మనకి, అంతే. అమౌంట్ రావాలి ఇంకా పాపులర్ రావాలని కూడా లేదు సార్ నాకు. ఓకే, కానీ చాలా చూశారు. మీ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే గనక మీ జాబ్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కూడా అన్ని జరుగుతున్నాయని మీరు చూడడం జరుగుతుంది. అంటే మీరు అది రీల్స్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు? హరికృష్ణ గారు లాగా మొత్తం హావభావాలు అన్ని అట్లే ఉంటాయి కదా? ఉంటాయి సార్. ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారా ఉట్టిగా హరికృష్ణ గారు లాగా? కూర్చొని నిలబడే చేయగలను సార్. డైలాగ్ చెప్తే అట్లా చేసి వచ్చేస్తారు మీకు? వచ్చేస్తారు సార్. ఓకే, ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా మీరు. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మాకు ఫలానా ఇప్పుడు సీతయ్య ఇప్పుడు అలాంటి మూవీస్ ఉన్నాయి కదా, అలాంటి డైలాగ్స్ కి డాన్సులు చేయాలి లేకుంటే వేరే సాంగ్స్ కి డాన్సులు చేయాలి ముందే చెప్తారా? ముందు చెప్తాను సార్. అది ఇస్తే సెల్ ఇచ్చామంటే అదే పాట పెట్టండి అంటే పెడతారు సార్. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? మాకు 3 సార్. 3 పిల్లలు. ఎంత ఏజ్? ఏజ్ పెద్దబాబుకి 28. ఏంటిది? 28 సార్. మీలా ఉంటారు సార్ పెద్దబాబు. ఓ మై గాడ్, నేను 28. ఓకే, అబ్బాయి ఏం చేస్తున్నాడు? ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నారు సార్. ఓకే, మీరు అన్న కాదు మాకు అంకులు. ఓకే, ఖాళీగానే ఉన్నారా? ఖాళీగా ఉన్నారు సార్. ఓకే, 3 పిల్లలు. పెద్ద బాబు చిన్న బాబు, పాప చిన్నది, పెళ్లి అయిపోయింది, మనవరాలు, తాత. కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నారని మీరు? మీ ఇచ్చిన ధైర్యం సార్. మీ నా అభిమానులు మీనాటి వాళ్ళు అందరూ ఉంది, నాకు ఒక ధైర్యంగా హరికృష్ణగా ఉన్నారు అని చెప్పి ఆ ధైర్యం మీదనే ఇంకెంతవరకు ఇలా ఉన్నాను సార్. ఏది లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నాం. కాదు, ఇప్పుడు మా సీక్రెట్ చెప్పండి. మీ ఇంత యవనంగా ఉండడానికి ఏంటి సీక్రెట్? అసలు సీక్రెట్ ఏం లేదు సార్, మీ ధైర్యమే సార్. మీరు ఇచ్చిన సలహాల వల్ల హరికృష్ణ లాగా ఉన్నారు. మీరు ఇలాగే ఇప్పుడు చేయాలన్న ఒక ఎంకరేజ్ చేసిన వాళ్ళు అదే ధైర్యం సార్ నాకు. నేను నిజంగా అంటున్నా, మీకు పిల్లలు దాదాపు ఒక 5th క్లాస్ 4th క్లాస్ పిల్లలు ఉన్నారేమో నేను అట్లా అనుకున్నా. నేను లేదు సార్. ఓకే, డిగ్రీ అయిపోయింది, ఐటీ చేశాడు, డిగ్రీ అయిపోయింది. బాబు చిన్నబాబు కూడా ఐటీ అయిపోయి డ్రైవర్, వేరే ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్. ఓకే ఓకే, ఇది నేను అసలు అయినా బయటపడ్డ రహస్యం ఇది జూనియర్ హరికృష్ణ గారి దగ్గర. ఓకే, ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది మీ సర్వీస్ దీంట్లో? సర్వీస్ ఇంకా 10 సంవత్సరాలు సార్. ఇంకా 9 సంవత్సరాలు సార్. ఓకే, కానీ అన్ని సంవత్సరాలు చేసి ఇప్పుడు అప్ అండ్ డౌన్ ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఉంటుందో తెలియదు జాబ్. తెలియదు సార్. ఇప్పుడు 52 ఎంత వచ్చింది సార్ నా ఏజ్. ఓకే, 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ కదా. 52, కానీ మీరు 25 సంవత్సరాలు లాగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు అలాగే అంటారు సార్. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఎంత అంటారండి అందరూ కూడా. ఓకే, మా మనరాలు చూసేస్తే ఆశ్చర్యపోతారండి అందరూ కూడా. కదా, నేను ఆశ్చర్యపోయినాను. ఇప్పుడు ఏం లేదంటే నాకు ఫిట్స్ కానీ హార్ట్ రాలేదు ఇంకా, అది విన్న తర్వాత అది సంతోషం. ఓకే, మీ వైఫ్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. డోక్రా సంఘాల్లో హార్పీగా చేస్తున్నారు. ఓకే, మా ఆవిడ కోఆపరేషన్ వల్ల, మా మిస్సెస్ కోఆపరేషన్ వల్ల ఇంతవరకు కూడా వచ్చాను. ఆవిడ పత్తి దగ్గర కూడా మంచి ఎంకరేజ్ చేస్తుంది. వెళ్ళండి
ఈ డ్రెస్ వేస్తారైతే ఈ డ్రెస్ వేస్తారైతే హరికృష్ణ లాగే తయారవ్వండి, ఉమ్, మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పడం ఎంకరేజ్ చేస్తారు సార్. మా మిస్సెస్ ఎంకరేజ్ చేస్తుంది. ఉమ్. పిల్లలైతే వద్దంటారు, అచ్చా. డాడీ మా పరుగు పోతే ఎందుకు డాడీ వెళ్తున్నావు, అయ్యో. వద్దు డాడీ ఉమ్, నీకు ఎందుకు, నువ్వు ఇంట్లో రీల్ చేసుకోలేదు మానే అంటారు. అయ్యో. లేదురా అలా ఇల్లు వస్తాం, బాగుంటుంది, 10 మంది పబ్లిక్ అవుతాం కదా అంటాం, ఉమ్. అలా వస్తాం. ఈవెంట్ కి ఎంత ఇస్తారు? ఈవెంట్కి అంటే నేను స్టేజ్ మీద ప్రోగ్రాంకి వెళ్ళట్లేదు సార్. ఆహా, ఓకే. ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఆ. వీళ్ళంతా కలిపి ఈవెంట్లు పెట్టుకుంటారు సార్. అచ్చా, అచ్చా, అట్లా వెళ్తారా? స్టేజ్ మీద కాదు, పిల్లలు అసలు ఒప్పుకోరు సార్. మీ అంత ఇస్తుంటే ఎక్కడ ఒప్పుకుంటారు సార్, మీకు ఎందుకు ఉంటా ఉండవు ఇంట్లో అంటారు. అచ్చా, అచ్చా. ఆ. అంటే మీకు ఇప్పుడు ఇంత పిల్లలు ఉన్నది తెలియదు అంటే వేరే వాళ్ళు ఇప్పుడు మీరు ఈవెంట్లు వెళ్ళి యూట్యూబ్ వెళ్ళినప్పుడు జూనియర్ హరికృష్ణ గారు మేము మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అట్లా ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చాయి కానీ దండ పెట్టేస్తాం సార్. ఆ. అచ్చా. వచ్చాయి చాలా మంది కూడా ఫోన్లు చేయడం ఉమ్, అవి ఇవి మాట్లాడారు కానండి. నాకు 3 పిల్లలమ్మా, ఉమ్. నాకు అటువంటిది ఏం లేదు. నేను 52. ఏం చెప్పలేదు, 3 పిల్లలు అని చెప్పాను సార్. అంతే అంతే. ఇంకేమనలేదు సార్. ఓకే. కొంతమంది ఏమొచ్చి స్కూల్ ఫీజు కట్టలేదు మా పిల్లలు కానీ కొంతమంది వేయమండవు, ఆహా, ఓకే, అది కూడా ఉందా ఫెసిలిటీ? అచ్చా, రేపు వేసేస్తామని కొంతమంది అమౌంట్ వేయమండవు. అచ్చా. రేపు వేసేస్తాం, ఎలా ఉండొచ్చు కదా, రేపు వేసుకోవచ్చు కదా మమ్మల్ని అడగడం. అవును, మీకు కూడా వస్తాయి ఇవి, నాకు కూడా బొచ్చడు వస్తాయి. గంటలు వేస్తా అంటారు ఇంకా మీకు రేపటి వరకు. నాకు వద్దని బాబు, అలాంటి వద్దు, మీరు అయ్యా వద్దు, నేను వేయనంత. మీరు అయ్యద్దు, మేము వేయము. ఓకే. మోసపోయారు అన్ని డబ్బులు ఇచ్చే ఎవరికైనా? నేను ఎవరికి ఇవ్వలేదు సార్. ఒక బాగా యాక్సిడెంట్ అని ఒక ఆయన హాస్పిటల్లో చూపిస్తే ఓకే. వేసానండి, ఒక 5,000 దాకా వేసాను. ఓ. ఓ. అది బాగా పూర్వెంలో అలాగేసి తీరమ చూస్తే అది కూడా ఫేకే. అయ్యో. హాస్పిటల్కి వెళ్ళాడు, వీడియో తీశాడు. మా నాన్నగారు బాగా రెడ్డి అన్న, మా నాన్నగారు చాలా పరిస్థితులు ఉన్నారు, నీకు 2-3 రోజులే వేసేస్తాను, నువ్వేం ఇవ్వద్దు, హాస్పిటల్లో ఖర్చు పెట్టు, అలాగేలాగను. తీరమ చూస్తే అలా కాదు, అయ్యి. 2-3 అలాగే మోసం చేశారు సార్. అలాగే చేశాను. ఇంకెవరు కూడా బాగున్న మనిషికి కూడా ఇడి మనిషి. వాస్తవం అది. మీకు ఒక్కసారి మోసపోయిన తర్వాత అది నమ్మకం రాదు, ఇక నిజం జరిగితే కూడా మనకు అది నమ్మబుద్ధి కాదు. ఇంకా ఏం చేస్తాం సార్. ఓకే. బాలకృష్ణ గారిని కలిశారా? బాలకృష్ణ 2-3 సార్లు కలిసాం సార్. ఇదే గెటప్ లోనా? ఈ గెటప్ లో కలలేదు సార్. షూటింగ్ లోనే అతను నిప్రా సింగ్ షూటింగ్ ఒకటి అయింది సార్. తర్వాత ధర్మక్షేత్రం, తర్వాత ఇంకో సినిమా ఏదో అయింది సార్. 3 సినిమాల దాకా అయ్యాయి. బాలకృష్ణ గారికి అప్పుడే ఎవరో పెద్దగా తెలియదు కదా సార్ ఆ టైంలో. ఓకే. ఓకే. గెటప్ వేయక ముందా ఇది? హరికృష్ణ గారు చచ్చిపోయేదాకా గెటప్ వేయలేదు సార్. హరికృష్ణ గారు పోయిన తర్వాత చాలా బాధాకరమైన అతను పోయిన తర్వాత అందరూ కూడా అడిగి హరికృష్ణలాగా ఉన్నావు అనేసి ఊర్లో అందరూ అంటే ఇంకా అప్పుడు ఈ గెటప్ వేయడం. హరికృష్ణ గారు ఉన్నప్పుడు అసలు గెటప్ వేయలేదు అసలు మీకు? లేదు సార్. సినీ ఫీల్డ్ లో దిగాను కానీ ఓకే, హరికృష్ణ గెటప్ అనేది వేయలేదు సార్. వేయలేదు. ఓకే. తర్వాత వేయడం అందరూ అనగాలని అలాగా హరికృష్ణ గారు గెటప్ వేయడం జరిగింది సార్. మీరు మొత్తం దాదాపు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి అందరికి టచ్ అయ్యారు. ఎన్టీఆర్ గారితోనే కలవడం జరిగింది మీరు. అప్పుడు చిన్నోళ్ళం కాదు సార్, అదే పిల్లలని ఒక తెలిసి 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఎన్టీఆర్ తో కలడం. అప్పుడు ఓకే. వైజాగ్ ర్యాలీకి వస్తే మీటింగ్ అని వస్తే అప్పుడు మీరు ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడే అనుకోవాలండి మీ ఏజ్ ఎంతనో. ఓకే. ఓకే. సూపర్ అండి. అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఉంగరాలు గోల్డ్ కాదన్నారా? గోల్డేనా? గోల్డ్ కాదు సార్, ఏదో అలాగే పట్టుకొచ్చాను సార్ మీరు పెద్దవని. ఓకే. కిడ్నాప్ చేసేద్దామని మేము అనుకున్నాం. చేసేయండి సార్, ఏముంది సార్, అక్కడికి వెళ్ళా కష్టపడాలి, అగిలి ఇక్కడ కిడ్నాప్ చేసి మంచి 3 పూటలు తిండి దొరుకుతుందట. మేము మేపలేక అది కావాలి, వద్దులేనాయన. ఓకే. ఓకే. సూపర్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని. అండ్ అసలు యాక్చువల్లీ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు ఏం కావాలనుకుంటున్నారు? నేను ఎన్టీఆర్ గారిని కలాలి, ఓకే, మంచి సినిమా అవకాశం వస్తే చాలండి. ఇంకా దానికోసం అనేసి నేను ఎంతో దూరం వచ్చాను. నా ఫాలోవర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరి ద్వారాగా. అలాగే జూనియర్ చిరంజీవి అనేసి అతను హ్యాండిక్యాప్ అండి, విజయవాడ. అయ్యో, చాలా మంచి అతను అండి. మెయిన్ ఇది రావాలి సార్. అతను చాలా మంచి అతను, చాలా మందికి అన్న సంతర్పణ అన్నదానం అది చేయడం అన్ని చేస్తాడండి. జూనియర్ చిరంజీవి చాలా మంచి వ్యక్తి అండి, నా బెస్ట్ ఫ్రెండ్. అతను అక్కడికి వెళ్ళేవంత ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తాడండి. ఈవెంట్కి వెళ్తే ప్రతి ఈవెంట్కి కూడా నన్ను పిలవడం జరుగుతుంది, నేను కూడా వెళ్తాను. జూనియర్ చిరంజీవి, పేరు అయితే రమణ, ఆటో తోలుతాడు, హ్యాండిక్యాప్, కాలు లేదు సార్. చాలా మంచి వ్యక్తి సార్ అతను. చిరంజీవి గారు లాగా ఉంటారా? సేమ్ చిరంజీవి గారి లాగా ఉంటారు అతను కూడా. ఓకే. అయితే చాలా బాధపడతాడు, ప్రతి ఒక్కరి కోసం కూడా ఆలోచిస్తాడు, ప్రతి ఒక్కరు మంచి గౌరవించి మంచి ఇచ్చేస్తాడు. అతని కోసం అయితే మరీ చెప్పాలనుకున్నాం. ఓకే. అలాగే మా స్టీల్ ప్లాంట్ మా ఇంజనీర్ ఇన్ఛార్జి రౌపాలి గారి కోసం కానీ
చాలా మంచి వ్యక్తి. అతను కూడా ముందు ప్రాసెస్ ఇస్తాడు. నువ్వే సినిమాకి వెళ్ళి ఏదైనా నేను చూసుకుంటాను, నీ ఉద్యోగం పోకుండా చూసుకుంటాను, నువ్వు ముందు ఉండు అనేసి బాగా ఎంకరేజ్ చేస్తారండి అతను. నా తోటి వర్కర్స్, ఇంట్లో మా మిస్సెస్ కానీ మంచి ఎంకరేజ్ చేస్తారు సార్. ఓకే. ప్రతి ఒక్కరు కూడా నా ఇన్స్టాలో ఉన్న నా ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్ కూడా మంచి స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరు దీవించనని ఇంత దాకా పంపించారు సార్. సూపర్. ఎల్లండి హరికృష్ణ గారు మంచి సాయం చేసి హాలిడే బెస్ట్ మంచి తీసుకొని రండి అనేసి చెప్పడం జరిగింది సార్. ఓకే ఓకే. ప్రతి ఒక్కరు కూడా నైస్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ మంచి మంచి ఇంకా మూవీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మీ కోరిక అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని కలవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.